2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, అలాగే పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో 2వ స్థానం అధిపతి అయిన సూర్యుడు 13వ తారీఖు వరకు మేషరాశిలో ఉంటారు. దాని తర్వాత వృషభ రాశికి వెళ్తారు. కాబట్టి మీకు చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ముఖ్యంగా మీకు ధనపరంగా మాత్రం చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ కనబడతాయి. మరియు కెరీర్ పరంగా కూడా మీకు చాలా డెవలప్మెంట్స్ అంటూ చూస్తారు. ఈ మాసంలో గురువు మీ లాభస్థానానికి వస్తారు 2వ తారీఖు నుంచి. దాని మూలంగా కూడాను మీకు ధనపరంగా మంచిగా ఉండబోతోంది. ఈ మాసంలో 0 నుంచి హీరోలాగా అవుతారు కర్కాటక రాశి వారు. ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. 12వ స్థానం అధిపతి అయిన బుధుడు మీకు మీనరాశిలో నిలిచబడి ఉంటారు 10వ తారీఖు వరకు. దాని తర్వాత మేషరాశికి వస్తారు. కాబట్టి మీకు బిజినెస్ పరంగా కూడా 10వ తారీఖు నుంచి మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక మే 10వ తారీఖు నుంచి మీకు చాలా డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. అష్టమ స్థానంలో శని ఉన్నారు కాబట్టి కొంచెం హెల్త్ మూలంగా భయపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికోసమై మీరు కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బుధుడు బిజినెస్కి కారకుడు, ఇంటెలిజెన్స్కి కారకుడు. అలాంటి బుధుడు 10వ తారీఖు వరకు నీచబడి ఉండటం మూలంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మెంటల్ టెన్షన్స్ లాంటివి కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. దానికోసమై మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 10వ స్థానం అధిపతి అయిన కుజుడు 9వ స్థానంలో ఉండటం మూలంగా మీ కెరీర్ పరంగా కూడా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ చూస్తారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.